గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పూజమ్మ రాగానే లోపలికి దొరకపో. ఆ ఎంకీ గాడిని మాత్రం ఆడి కాడే నరికి పారే. మనల్ని ఎదవల్ని చేసినోడ్ని వాడు నరికితే మనకసెట్టా తీరుద్దిమా. నా చేతులతో నేనే నరుకుతా. రామానుజం అదేంది బావా పెళ్లి చేస్తానంటే మళ్ళా ఇదేంది? తిక్కనాయాల ఆడోళ్ళందరూ అంత ఫోన్లో మాట్లాడుతుంటే ఇన్నారా? ఆ దానికే దాన్ని తెలివిగా ఇటుకి రప్పించడానికి నాటకం ఆడా. నాటకం ఆడావా? నంది ఎవరిని ట్రై చేయలేకపోయినావా? నాది ముచ్చదవాని ఆ పెట్రోల్ పూసుకున్నప్పుడే ఒక అగ్గిపొలు గీసేస్తే కొంపకు దరిద్రం వదిలిపోయింది. చెరుగు కొట్టేదవా బట్టగారు బావగారు బావగారు ఎక్కడ ఏంట్రా? ఊరికే నవ్వుతాలకండి. దీనికి నవ్వుతాలకి నీ బతుక్కి కామెడీ ఒకటి పుండా కోరేదవా. రా అకౌంట్స్ చూసుకుందాం. ఆడికి ఈడులోకువ ఈడికి నేను లోకువ. వెంకటరమణ వీళ్ళు వచ్చారంటే మా వాళ్ళు లేకుండా నా పెళ్ళి ఎలా అవుతుందండి? నేనే రమ్మన్నాను. రండి రండి. మొత్తానికి నువ్వనుకున్నట్టే అందరినీ ఒప్పించి మా పూజని పెళ్లి చేసుకుంటున్నావు బాబు. భద్రప వీళ్ళకి విడిది ఏర్పాటు చేయి. రండి బాబు రామ్మా, మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి. రా పూజ. ఏంటి ప్రసాద్ గారు ఇక్కడ రాగానే చెప్తానా చెప్పలేదే? సడన్ గా వాళ్ళు వచ్చారయ్యా, కొంచెం టైం తీసుకొని చెప్తాను. వెయిట్ చేయి. ఈ వెయిటింగ్ లోనే మొత్తం అన్ని అయిపోయి ఉన్నాయి. ట్రస్ట్ మీ యార్. గో అండ్ ఫ్రెష్ అప్. గో గో. మావయ్య అన్నయ్య, అరే అందరు ఇక్కడే ఉన్నారు. మీరు మారిపోయి పెళ్లి కొప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మావయ్య. కానీ పెళ్లి కొడుకు విషయంలో మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. మేం కొడితే నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలరా. ఏంటి మావయ్య డోర్ క్లోజ్ చేశారు? సీక్రెటా? అవురా సీక్రెటే. కదా ఆ ఎంకీ గారితో కలిసి మమ్మల్ని తోలు బొమ్మలాడిస్తావా? అంటే మీరు మారలేదా? ఏమిరా మారేది? ఇంటల్లు కాబట్టి ఇడిచి పెడతాడా? ఆ ఎంకీ గారిని ముక్కలు ముక్కలుగా నరికి ముందనుకున్నట్టుగానే రేపు పూజను నా మనవరికిచ్చి పెళ్లి చేస్తా. అది నన్ను కొట్టినంత ఈజీ కాదు మావయ్య. ఆ వెనకాల వచ్చిన కూడా మీట్ అయిపోయాడు. భైరాగి ఆళ్లగడ్డ నరసింహకు ఫోన్ చేసి వాని మనుషులు మొత్తాన్ని తోలమని చెప్పు. వాట్స్ హ్యాపెనింగ్? సార్ అసలు విషయం చెప్పేశారా? లేదు భయ్యా, వాళ్ళు కొత్త విషయం చెప్పారు. ఏంటండి ఎప్పుడు ఏదో ఒకటి కహానీలు చెప్తారు. మీ వల్ల కాదుగా నేనే వెళ్ళి చెప్తాను. నువ్వంత స్ట్రాంగ్ గా ఫిక్స్ అయితే వెళ్ళి చెప్పుకోవయ్యా. వెళ్లే ముందు నీ అడ్రస్ ఇచ్చేళ్ళు. ఎందుకు? నీ చావు కబురు ఇంట్లో చెప్పాలి కదా. ఏంటండి మీరు మాట్లాడేది? వాళ్ళు మనల్ని పిలిచింది పెళ్లి చేయడానికి కాదు, మరి పిండం పెట్టాలి. మీ వాళ్ళ ఇంటెన్షన్ నీకు అర్థమైంది కదా. మనం వెంటనే పారిపోవాలి. పద. మరి వెంకీ? ఏంటి వెంకీ? మీరేదో సరదాగా అతనంటే ఇష్టం ఉన్నట్టు నాటకం ఆడారు. దాన్ని మీ మావయ్య కంటిన్యూ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఈ రోజు కాకపోయినా రేపైనా అతనికి నిజం తెలుస్తుంది. అప్పుడు నువ్వెవరో అతనెవరో. సారీ వెంకీ, రియల్లీ సారీ. నేను చాలా తప్పు చేశాను వెంకీ. నీలాంటి మంచి మనిషితో ఆడుకుని పెద్ద పాపం చేశాను. రోజు నరకం అనుభవిస్తున్నాను. సారీ వెంకీ, సారీ. పూజ ప్లీజ్. పూజ పూజ ప్లీజ్. తప్పు మీదే అని ఎందుకు అనుకుంటున్నారు? ఇందులో నా తప్పు కూడా ఉంది. ఏ చిన్న ప్రోగ్రామ్ ఇవ్వాలన్నా ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారని 10 సార్లు చెక్ చేసుకునేవాడిని. అలాంటిది జీవితానికి సంబంధించిన ఈ విషయంలో ఆ పని చేయలేదు. భార్యని మహారాణిలా చూసుకోవాలనుకోవడంలో తప్పులేదు, కానీ మహారాణిని భార్యగా చేసుకోవాలనుకోవడం తప్పని తెలుసుకోలేకపోయాను. నా లైఫ్ అంతేనండి. ఎవరో ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు, ఎవరో స్పీచ్లు ఇస్తారు. మధ్య మధ్యలో జనాన్ని బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేయడం కోసం నాలాంటి వాడిని పిలుస్తారు. జనం చప్పట్లు విని ఆ ప్రోగ్రామ్ అంతా నాదే అనుకుని సమర్పడిపోయేవాడిని. ఆ తర్వాత తెలిసేది ఐఎమ్ ఎ జోకర్, జస్ట్ ఎ జోకర్. సారీ వెంకీ. ఇట్స్ ఓకే అజయ్. దేనికైనా రాసి పెట్టుండాలి.
యు ఆర్ లక్కీ. పూజ గారు, మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకునేవాడిని. ఇప్పుడు అదే కోరుకుంటున్నాను. మీ ఇద్దరిని ఇక్కడి నుంచి తప్పించే బాధ్యత నాది. అజయ్, నన్ను నమ్ము. వెంకీ, కోపం లేదా? జస్ట్ కొంచెం బాధగా ఉంది. అక్కడ మా వాళ్ళందరూ సంతోషంగా, ఈ విషయం వాళ్ళకి ఎలా? నో ప్రాబ్లం, నేను మేనేజ్ చేస్తాను. చస్తే ఏంటి? నేను చస్తే ఎవరికి నష్టం? పెళ్లి పెట్టుకుని ఏమిట్రా మాటలు? పెళ్లి 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 చేసుకోకపోతే చచ్చిపోతావా? అసలు ఈ పెళ్లి జరగదు. ఎందుకు జరగదు? పూజ ప్రేమించింది నన్ను కాదు, అజయ్ని. మరి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చింది? నన్ను ప్రేమిస్తున్నాను నీతో చెప్పిందా? కనీసం నాతో చెప్పిందా? ఎవడో చెప్పిన మాటలు నమ్మి ఫూల్ లాగా ఇక్కడ దాకా తీసుకొచ్చింది నేను. నాది తప్పు. గుండెల్లో పెట్టుకుని చూసుకుందాం అనుకున్నాను బాబాయ్. అలాంటిది నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగింది. వాళ్ళిద్దరిని ఇక్కడి నుంచి తప్పిస్తానని మాటిచ్చాను. నీ గుండెల మీద తన్నిన పిల్లకి సాయం చేస్తానని మాటిచ్చినావు. ఇందులో తన తప్పే ఉంది పెద్దయ్య. పంతులు అప్పుడే చెప్పాడు నేను ఒంటరి గవలా మిగిలిపోతానని. అదే జరిగింది. అయినా ఆ అమ్మాయి ఎక్కడ, నేనెక్కడ పెద్దయ్య? అసలు ఎవరు ప్రేమించకూడదు బాబాయ్. ఎందుకంటే అది ఫెయిల్ అయితే ఆ బాధ, ఈ బాధ పూజ మాత్రం పడకూడదు. అందుకే మనం ఎలాగైనా వాళ్ళిద్దరిని తప్పించాలి. దానికి ప్లాన్ కూడా వేసాను. పిచ్చంకన్నా, నిన్ను బాధ పెట్టినోళ్ళు కూడా బాగుండాలనుకునే నీ ఎస్సంటోళ్ళు వదులుకోవటం ఆ పిల్ల దురదృష్టం రా. తను చాలా మంచిది పెద్దయ్య. ఇందులో తప్పంతా ఆ ప్రసాద్ గాడిదే. వెంకీ, వెంకీ, మీకు షాకింగ్ న్యూస్ అయ్యా. ఏంటి సార్ అది? వాళ్ళు మనల్ని ఇక్కడ పిలిపించింది నీ పెళ్లి చేయటానికి కాదు, నిన్ను లేపేయటానికి. ఎలాగైనా మమ్మల్ని ఇక్కడి నుంచి తప్పించి వెంకీకి నాకు పెళ్లి చేయమని పూజ ఒకటే ఏడుపు. అందుకే మీరే ఏదో ప్లాన్ చేసి నన్ను అజయ్ని పూజని ఇక్కడి నుంచి తప్పించి ఏర్పాటు చేయండి. హరియప్, నాదే ఉంది ముసలి ప్రాణం. నీకేమైనా జరిగితే పూజ అయిపోతుందో చెప్పు. ఏమవుతుంది? ఏమవుతుందంటావంటే బుర్ర లేకుండా చచ్చిపోతుంది. చచ్చిపోద్ది. ఆ? మొత్తం మర్చిపోవటానికి మందు తాగితే నీ దెబ్బకి అది కూడా ఎక్కట్లేదురా. ఏంట్రా, నా పాట విని పూజ నా ఫ్యాన్ అయిపోయిందా? నా ఫ్యాన్ అయిపోయిందా? ఫ్యాన్ అయిపోయిందా? నా ఫ్యాన్? ఎన్ని మాయ మాటలన్నావురా? పూజ నా వైపు టర్న్ అయితే నా లైఫ్ టర్న్ అయిపోతుందా? ఏంటది? ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళి డిప్రెషన్ వచ్చి కృంగి కృషించిపోతానా? వీడి సంగతి నేను చూసుకుంటా. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఇట్స్ ఓకే అజయ్. వాళ్ళకి నిజం తెలిసే లోపల మనం ఇక్కడి నుంచి బయటపడాలి. ఎయిర్పోర్ట్ మూర్తి టికెట్స్తో రెడీగా ఉన్నాడు. అక్కడికి వెళ్ళాక మర్చిపోకుండా ఫోన్ చేస్తారు కదా. అఫ్ కోర్స్ వెంకీ. ప్రేమ ఎంత మధురం ప్రియురాలు మీరు ఇక్కడే ఉండండి. వెంకీ, మాతో ఆడుకున్నందుకు నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుదామనుకున్నాను. కానీ నిజం తెలిసాక నీ క్యారెక్టర్ నచ్చి నీకో ఛాన్స్ ఇస్తున్నాను. వాళ్ళను వదిలేసి నువ్వు వెళ్ళిపో. నువ్వు నాకు ఛాన్స్ ఇచ్చావు, నేను వాళ్ళకి మాట ఇచ్చాను. చస్తావురా. పూజతోనే బ్రతుకనుకున్నాను. ఇప్పుడు పూజ కోసం చావడానికైనా రెడీ. నరికేయండ్రా.
నేనే బావా. చూసావా మీ పార్ట్నర్ విశ్వరూపం? నేను చెబితేనేమో మా పార్ట్నర్స్ మధ్య తొర్రు పెడుతున్నావు, బొంగు పెడుతున్నావు. ఇప్పుడు వాడు వీకే పెట్టాడు. ఏ అవును సార్. బావా మీ వాళ్ళు అయిపోయి వచ్చారు. ఇక నెక్స్ట్ మీరే. మిమ్మల్ని అయితే పరిగెత్తించి పరిగెత్తించి పంచలో పాస్ పోసుందా కొడతారు. ఏ అవును సార్. అన్నట్టు నీకేమన్నా అయితే నా పత్రాల సంగతి ఏంటి బావా? అవి ఎక్కడున్నాయో చెప్పవా? మా మామయ్యనేం చెయ్యొద్దు. ఏమలుడు నీ మీద కత్తెత్తిలోని అట్టెలిసి పెట్టావు. వాడు మనతో పోరాడతాంది మన ఇంటి బిడ్డ సంతోషం కోసం. ఊళ్ళో 90 మంది దేవుళ్ళుంటే వాళ్ళందరినీ హర్ట్ చేసి నువ్వే నా ఫేవరెట్ గాడ్ అనుకుని నీ పేరు పెట్టుకున్నాను, నీ బొట్టు పెట్టుకున్నాను, నిన్నే నమ్ముకున్నాను. ఏం చేసావు? నా కళ్ళ ముందే నా ఫ్రెండ్స్ అందరికి పెళ్లి చేసావు. ఇప్పుడు ఏకంగా నేను ప్రేమించిన అమ్మాయి కూడా పెళ్లి చేసేస్తున్నావు. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయి. చాలు బాబు, నీకో నమస్కారం. ఇక నీకు నాకు కుదరదు. వస్తా. ఏమయ్య నువ్వు పెళ్లి కూతురు తరఫా పెళ్లి కొడుకు తరఫా? దేనికి? దేనికంటే ఏమిటో తింగర మొహం వేసుకొని అక్కడ పెళ్లి మండపం అంతా ఖాళీగా ఉంది, వెళ్ళి ఫిలప్ చేయి. ఏం పెళ్ళాక మొత్తం సంచలేసిపోవడానికా? నీకు పెళ్ళయిందా? లేదు. ఇక జన్మలో కాదు. అది మాకు ఎప్పుడో తెలుసు. ఏమైనా కథ ఏంటో చెప్పు. ఒరే వెర్రి బాబులు వెంకన్న, నీ పరిస్థితి చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. నీ కడుపు తరుక్కుపోతే ఆరోగ్యానికి మంచిదే. ఆ వెంకీ, మా పూజ పెళ్లి నువ్వు దగ్గర ఉండి జరిపిస్తున్నావంటే నీది ఎంత మంచి మనసయ్యా. పెళ్ళైపోతుందని నువ్వేం పరాయివాడి అయిపోవు. నువ్వు ఎప్పుడు కావాలన్నా మా ఇంటికి రావచ్చు. సంతోషం. ముహూర్తానికి టైం అవుతుంది, మీరు పదండి. ఆ. ఒరేయ్ వెంకట్రావు, మీరు కూడా పదండి. ఆ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకురండి. కూర్చోమ్మా. నువ్వు కూడా కూర్చో బాబు. కూర్చో. వెంకీ కూర్చో. అతనెందుకు? పెళ్లి కొడుకు నేను కాదు, వెంకీ. పూజ నువ్వు ఇంకా రెడీ అవ్వలేదేంటి? అజయ్, నీతో మాట్లాడాలి. ఏంటి? వెంకీకి నిజం చెప్తే నా మనసు తేలిక పడుతుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు దగ్గర అవుతున్న సంతోషం కన్నా తనకి దూరం అవుతున్నానన్న బాధే నాలో ఎక్కువగా ఉంది. అందరూ ప్రేమించగలుగుతారు, కొంతమంది ప్రేమనివ్వగలరు. అలాంటి వాడే వెంకీ. నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. అజయ్, నువ్వు అర్థం చేసుకుంటావనే నమ్మకంతో ఒక నిర్ణయం తీసుకున్నాను. వెంకీ, నీ మంచి మనసుతో పూజ ప్రేమని గెలుచుకున్నావు. నేను నీ ద్వారా ఒకటి తెలుసుకున్నాను. ఆల్వేస్ బీ పాజిటివ్. బాబు కూర్చోమ్మా, ముహూర్తానికి టైం అవుతుంది. ఒక్క నిమిషం, అందరు ఎక్కడే ఉండండి. వెంకటేశా, బుద్ధి తక్కువ నోటికి వచ్చినట్టు మాట్లాడాను. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయండి స్వామి. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. నమో వెంకటేశా. ఏంటి, మీ బాస్ కి థ్యాంక్స్ చెప్పేశావా? నేను బాస్. మరి నాకేం చెప్తావు? నేను మీకు నేనేం చెప్పి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. సూపర్. అమ్మ పూజ, ఆ? మీ పెళ్ళైపోయింది, నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ జాన్సన్ గారు డబ్బులు ఇస్తే నేను యూరప్ వెళ్ళిపోతాను తల్లి. నాదే ఉంది మావయ్య, పెళ్ళైపోయింది, అంతా ఆయన ఇష్టం. అయ్యా, ఆనందరావు గారు వచ్చినారు. ఏంటయ్యా అవతల కొంపలు మునిగిపోతుంటే నువ్వు ఎక్సర్సైజ్ చేస్తూ కూర్చున్నావు. ఏమైందండి? ఏమైందంటే వాడు వచ్చేసాడు. ఎవడండి? అదే మీ ఆనందరావు అంకులు.
అయితే ఇప్పుడు ఏం చేద్దామండి? ఏం చేస్తా ఉంటావేటయ్యా? గోడ దూకి పైపోవడమే. పారిపోతే మరి పూజ సంగతి? పూజ తీసుకుని వెనకాల వచ్చేసాను. ప్రణీత్ బాబు పెద్ద ఆయన మిమ్మల్ని రమ్మన్నారండి. మిమ్మల్ని రమ్మంటున్నానంటే వెళ్ళండి. మిమ్మల్ని కూడా రమ్మన్నారండి. మిమ్మల్ని కూడా రమ్మన్నారంట. మాకు వినపడింది లేండి. అయితే పదండి. పదండి. బాబు ప్రణీత్, ఈయన తెలుసండి, మా తాడిపత్రి ఆనందరావు అంకుల్. నమస్తే అంకుల్. నమస్తే. ఇతను తాడిపత్రి ఆనందరావు కాదు, సర్వేయర్ ఆనందరావు. ఇండస్ట్రీ ల్యాండ్ పనులు అప్పచెప్దామని పిలిపించాను. పరిచయం చేసేలోపు ఏదో కంగారు ఎందుకు? అంటే ఈయన కూడా మా ఆనందరావు అంకుల్ ఎత్తుగా దిట్టంగా ఉంటేను. ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది? వాడు సన్నగా రివటలా ఉంటాడు. బై మిస్టేక్ కూడా కరెక్ట్ గా చెప్పవా? ఓ ఇప్పుడు అలా ఉన్నాడండి. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కదండి, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వను. దానికేం భాగ్యం, ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు. కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. నోరు తిన్నగా ఉండదా? హలో, నేను రా చెంగల్రాయుడిని మాట్లాడుతుండా. అరే చెంగల్ రాయుడు, ఇన్ని దినాలు కాదు వచ్చినానా? ఏంట్రా సంగతులు? ఏంలే ఆనందరావు, మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ పోయి చాలా గొప్పోడైనాడు. గట్టనా? ఎవరిది? నువ్వే మాట్లాడు. హలో ఆనందరావు అంకుల్, నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను. బాగున్నారు అంకుల్? మంచిగున్నా గాని ప్రణీత్ అంటే ఎవరి పిల్లగాని నువ్వు? అలాంటి విషయాలు ఫోన్లో చెప్పకూడదు అంకుల్. ఎందుకు చెప్పకూడదు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు. ఆ? ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నాడండి. ఎలా చెప్పరండి? నేను చెప్పను. ఓహో, ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా? అలా అడిగారు, బాగుంది, చెప్తాను. అడిగిందని చెప్పకుండా అడగందని చెప్తానంటాడేటి? నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకుల్. ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి 10 మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను. దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి. పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది, మీరే జాయిన్ అవ్వచ్చు కదా. పైగా పైసా పెట్టనక్కర్లేదు. ఏమంటారు? నువ్వు అంతగా చెప్తేనే కాదంటానా ప్రణీత్? అయితే మనం ప్రొసీడ్ అయిపోదాం. హలో, ఏంటి బాబిది? అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాణ్ణి జాయిన్ అమ్మంటావేంటి? అంటే మా ఊరోడే కదా అని. వ్యాపారంలో క్యాస్ట్ ఫీలింగులు, ఊరి ఫీలింగులు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం. మంచి మనుషులు ముఖ్యము. చెప్పురా. అవును ప్రణీత్ బాబు, వీళ్ళు చాలా మంచి మనుషులు. వీళ్ళకే ఫిక్స్ అయిపోదాం. సరే ప్రసాద్ గారు, మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి వీళ్ళని వేసుకుందాం. ఇది బాగుండాలి. డేయ్, అబ్బిని దొలకపోయి అమ్మలు లాగించిరా పో. పో, బాగుంటా, తాగిరా పో. రండి బాబు, దయచేయండి. నేను ఇస్తానా? అది మోగుతాను చూడు. ఒరే చెంగల్ రాయుడు, ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది. ఓసారి మా వాడికి. ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేస్తే నీ పీక కట్ అవుద్ది. చూసారా, మళ్ళీ ఆనందరావు పేరు ఎత్తకుండా ఎలా లాక్ చేశాను. గొప్ప పని చేసావులే. ఇదే మీద చిరాకు. ఒక మంచి పని చేసినప్పుడు అప్రిసియేషన్ ఉండదు. ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే హార్ట్ అటాక్ వచ్చి పోతాను. తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి. నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఈ ఇంటి ప్లాన్ కావాలి. ఇంటి ప్లాన్ ఎందుకు వెంకటరమణ? పని అయ్యాక చెప్తాను. వెంకటరమణ ఇప్పుడే క్లియర్ చేస్తాగా. ఇదిగో ప్రసాద్, ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు, నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు, ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు. ఏంది నీ లెక్క? లెక్క లేదు, బొక్క లేదు. మనిషి అన్న తర్వాత బోళ్ళ నిక్నెములు ఉంటాయి. మహేష్ బాబు నాని అంటారు, అల్లు అర్జున్ బన్నీ అంటారు, అంతెందుకు నిన్ను చిన్ని అంటారు. నిజమే ప్రసాద్, నువ్వు అన్నట్టు నిక్నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గాని పవన్ కళ్యాణ్ అనంగా, అల్లు అర్జున్ బన్నీ అంటాం గాని ప్రభాస్ అని పిలవంగా. నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఎతవల్లాగా అనర్జుకేటెడ్ కాదురా. మరగుచ్చదవా, మొదలచ్చి పెదవా, పింజారి ఎదవా, నెలసొక్కుదవా. నువ్వు ఆయన అలా బండబూతులు తిడతా ఉంటే భక్తి పాటలు ఏంటంటే అలా అవుతానేంటండి. ఆయన తిట్టేది నన్ను కాదు, ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకుని ఇలా నోటుతో తీర్చుకుంటాడు. ఓహో, ఇదొకటి ఉందన్నమాట. అచ్చోసిన అంబుధులో పెరిగా బుర్ర పెరగలేదంటరా, బుర్ర తొక్కువేదవా, సన్నాసేదవా. నవ్వుతావేంట్రా? నేను తిట్టేదా ప్రసాద్ గాని కాదు, నిన్నేరా. నన్నా? లేకపోతే ఇప్పుడు డీటెయిల్స్ అన్నాడు అవసరం అంటారా? అడుగుతులేదవా. ఏమండి, మీ ప్రతాపం నా మీద చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావగారికి చెప్పండి. కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు. అలా చెప్తే వాళ్ళు నమ్మరు రామా. వాళ్ళకి సాక్ష్యాధారాలతో నిరూపించాలి. ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే. చేయండి. చేయి చేసుకున్నాననేగా పిచ్చి సన్నాసి. కైలాసాజలకందరాలయకరీ గౌరీ ఉమాశంకరీ కౌమారీ నిగమార్థగోచరకరీ ఓంకార బీజాక్షరీ మోక్షద్వారకవాటపాటనగరీ కాశీపురార్ధేశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. నేను చాలా లక్కీ బాబు. ఎందుకో? ఫస్ట్ టైం పూజను చూసినప్పుడు లుక్స్ వైజ్ నా డ్రీమ్ గర్ల్ మ్యాచ్ అయింది అనుకున్నాను. ఇప్పుడు చూస్తుంటే క్వాలిటీస్ వైజ్ కూడా 100% మ్యాచ్ అయిపోయింది. అంతా ఇవ్వాలి సార్. ఎవడన్నా చూస్తాడు. పదవయ్యా బాబు, పద. సూపర్. మాసం కోరలేదా? లేదురా, ఇవాళ నాన్ వెజ్ వండకూడదు. పూజ చేసాం. నువ్వు పూజ చేస్తే నేను పస్తులున్నారా? అది కాదు నాన్న, ఇవాళ ఒక్క రోజు నాన్ వెజ్ అదేంటండి భద్రపల కోపంగా వెళ్ళిపోయాడు? ఇవాళ నాన్ వెజ్ వండలేదని వాడి కోపం. అయితే మాత్రం అమ్మతో అలాగా ప్రవర్తించేది. వాడినని ఎలాగో ఇంట్లో మగాళ్ళంతా ఇంతే. నిజానికి వాళ్ళ కార్తీక సోమవారం పూజ చేసుకుని భర్తతో కలిసి పూజ చేయాలని ప్రతి ఆడది ఆశపడుతుంది. కానీ వాళ్ళకి అవేమో అర్థం కావు.
చూడు ఆవిడ ఎలా బాధపడుతుందో. అమ్మని తిడతాడా దరిద్రుడు. ఈ ఇడియట్ సంగతి వదిలేయ్. ఇలాంటప్పుడు షారుఖ్ ఖాన్ ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకొని ఆడు హీరోయిన్ తో కలిపి భోంచేస్తాడు. అది షారుఖ్ చేస్తాడు. మరి వెంకీ ఏం చేస్తాడో చూడు. కడుపులో మండిపోతుంది తాత. నాకు మొత్తం మండిపోతాంది. ఏడు సాకు సత్తిగాడు మిలిటరీ ఒకటి పోయినాడు కదా, యాదవ్ ఒకటి తెస్తాడులే. హలో ఆనందరా అంకుల్, నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను. ఏం లేదు అంకుల్, మొన్న ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా, ఆ విషయం మీతో కొంచెం మాట్లాడాలి. వీళ్ళతో పార్ట్నర్షిప్ అంటే కొంచెం టెన్షన్ గా ఉంది అంకుల్. పండగ పూట నాన్ వెజ్ వండలేదని ఇంతకు వాళ్ళ అబ్బాయి కంచెం నేలకేసి కొట్టేశాడు. సెంటిమెంట్స్ లేని చోట సక్సెస్ ఏ ఉంటుంది అంకుల్. అందుకే మీరు పార్ట్నర్షిప్ రెడీగా ఉండండి చెప్తాను. అరే డౌట్ ఎందుకు అంకుల్, చెప్తున్నాను కదా 90% మీకే ఉంటుంది. రామానుజం ఆడు చూడడం మనం వండేసుకుని అతనేదో ఫోన్ మాట్లాడుకుంటుంటే ఎట్టంటున్నాడు. మేనర్స్ లేని అదవులు. మీరు టచ్ లో ఉండండి. ఉంటాను. కర్మ కర్మ తిండిపోతున్నా ఎలా మొత్తం గబ్బు లేపినావు. ఒక్క పూట ముక్క తిరగకపోతే సచ్చావా? నా గోల ఎందుకు, ముందు ఏం చేయాలో ఆలోచించు. ఈ స్వీట్ వేసుకోండి మాయా. ఈ రోజు అన్ని తింటా. పోయమ్మ, పోయ్. తిను తిను మహావాడ పడకుండా తిను. బాగుంటుంది తిను. వదినా ఆ స్వీట్ ఇవ్వు. తాతయ్య ఇది వేసుకోండి. వస్తాడు. మీరే అలా అమ్మ వడ్డిస్తాడారు. మీరు కూడా కూర్చోపోయినారా? టైం ఎంతైందో చూడి. నేను తర్వాత చేస్తానులే మాయా. తాతగారు నువ్వెప్పుడు వచ్చినా బంబి? ఏంటి మీరు కార్తీక్ సంహారం చేసుకుంటారా? ఓకే, ఇదేమి భోగి పండుగ చేసుకుంటాం, ఇంకా పెళ్లి పెట్టేస్తాం, అట్లా దద్ద చేసుకుంటాం, అట్లా వేయించుకుంటాం. అమ్మా పండుగని తెలియక మాంసం అడిగాను, సారీ అమ్మా. పర్వాలేదురా తినో. ఆ? ఏ? ఇదేంటి తాతగారు ఫోటోకి తినిపిస్తున్నారు? ఫోటో కాదబ్బి, పోయిన నా పెళ్ళాంగి పెట్టి ఆమె ఎంగిల్లేం తింటాడ. ఫారిన్ నుంచి వచ్చినావు కదా, మా ప్రేమ అభిమానాలు, మా సెంటిమెంట్లు ఇవన్నీ శాదస్తంగా అనిపిస్తాయిలే. భలేవారే, మీకు సెంటిమెంట్స్ లేవని పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందరావు అంకుల్ ఫోన్ చేశారు. నువ్వు జాంకులు ఆ అప్పకు ఫోన్ చేయకు. ఏమన్నా ఉంటే మాతో చెప్పు. నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేశాంగా. నువ్వు కూడా భోంచే రాబా. పర్లేదు, నేను తర్వాత చేస్తా. చూసారా మీ వాళ్ళని ఎలా సెట్ చేశాను? థ్యాంక్స్ అండి. మనలో మన థ్యాంక్స్ ఏంటండి, మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కదా, మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కదా. చూడండి ఏంటండి ఇది? అక్కడ భార్య భర్తలు భోంచేస్తున్నారు కదా, మనం కాబోయే భార్య భర్తలు మనం కలిసి భోంచేద్దాం. అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్య గారు చెప్పారు. ఈయన ఒకడు టైంకి వచ్చేస్తాడు. ఇలా చేర్స్ కొట్టుకుంటే కలిసి తిన్నట్టే తినండి. ఏమ్మా పూజ, బెల్లం చుట్టూ ఈగ తిరిగినట్టు ఆ వెంకీగాడు కంచం పట్టుకుని నీ చుట్టూ తిరుగుతున్నాడేంటి? అది కాదు మావయ్య, అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు. తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. 4 రోజులు ఓపిక పట్టమ్మా, మన పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం. సరే అకౌంట్స్ లో తప్పు నువ్వు చేసి పాప అతను అంటావేంటి? జరిగింది ఏదో జరిగిపోయింది, కొంచెం ఓపిక పట్టు, అంతా మంచిగా జరుగుద్ది. పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తొంతాడా? ఏం పని అబ్బా? ముందు మనం పని చూసుకుందాం సార్. తప్పుకో బావా. ఒక ముద్దిస్తే తప్పుకుంటా. ఏంటి బావా అసహ్యంగా? తప్పుకో. అసేమేంటి, నీ కాబోయే మొగనే కదా. వదులు బావా. సొమ్మేనా పోతుందా? వదులు బావా. భద్రప్ప, లేయ్ భద్రప్ప. వదులు. ముసరాడు అక్కడ. మీరేం ఫీల్ అవ్వకండి పూజా గారు, వాడు గుడ్లో బిహేవ్ చేస్తుంటే నా బ్లడ్ బాయిల్ అయిపోయింది. కానీ కంట్రోల్ చేసుకున్నాను. ఓ 4 రోజులు ఓపిక పట్టండి, ఏదో లెఫ్ట్ లెగ్ తందాం. ప్రసాద్ గాడేమో ఇతన్ని లెఫ్ట్ లెగ్ తో తొంతానన్నాడు, ఇతనేమో భద్రప్పని లెఫ్ట్ లెగ్ తో తొంతానంటున్నాడు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఎవరు రైట్ లెగ్ యూజ్ చేయట్లేదు సార్. నీ పిండా కూడా అది కాదు. సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్. ఏదో జరుగుతోంది. చిన్న క్లూ దొరికితే ఆట ఆడిచ్చేస్తాను రా. దొరికింది. ఆ ఫ్యాక్టరీ పనులు పూర్తయ్యేంత వరకు వాడు చెప్పినట్లు అల్లా ఆడతాం. ఏమలుడు అంతే మామ. అది ఏంది బావా, ఎప్పుడు లేంది ఈ పంచలేంది, ఆడంగులతో ఆ భోజనాలేంది బావా? లేకుంటే ప్రణీత్ బాబు పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేస్తానని ఆనందరావుతో ఫోన్ లో మాట్లాడతాంటే ఇన్నే. ఏది ఈ ఫోన్లో? అవ్వంటే బావా మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా? ఏంద్రది? ఈ ఫోన్ 2 రోజుల క్రితం డెడ్ అయింది, అంటే పాడైంది. నేనే స్వయంగా కంప్లైంట్ ఇచ్చాను. ఏ రామరాజం? అవును సార్. చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం, దాన్ని మీరు నమ్మటం. వాడు మన ప్రసాదు కలిసి మిమ్మల్ని అందరినీ వెర్రి వెంగళ పనులు చేస్తున్నారు. బాబాయ్ ఏంది నువ్వు అనేది? నిజం. కావాలంటే చెక్ చేసుకోండి. అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంట్లో నుంచి చెక్అౌట్ చేసేసండి. చెక్ ఇట్ అప్. ఏం రామరాజం? అంతే సార్. హలో, నేను తాడిపత్రి ఆనందరావు మాట్లాడుతుండా, కొంచెం ప్రణీతిని పిలుస్తారా? అలాగేనండి, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, పిలుస్తాను. ఆనందరావు గాడు నాకు
ఆవేశపడాకు యాదానికి ఫోన్ చేసినాడో నేను తెలివిగా మాట్లాడగలనుకుంటా. మీరున్నారు సార్, అది చూడండి. వాడి ఏజ్కి వాడి బిహేవియర్కి ఏమైనా సంబంధం ఉందా? హలో, నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను. చెప్పండి అంకుల్. ఏదో బుల్డోజర్ దొరికినట్టు సౌండ్ వచ్చిందే. అదే నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్, అదే ఆ సౌండ్. కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లో లేదేంటి? ఏం వాయిస్ మార్చి మాట్లాడతానని? మార్చి మాట్లాడడం ఏంటి? అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకుల్. ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకుల్? చెప్తాను గానీ పక్కన ఏదో లేరు కదా. ఏ ఎదవల్ అంకుల్? వాళ్ళే ఆ చెంగల్ రైడ్ గడు ఆడి మామ. పెద్దవాళ్ళు, పాపం కదా అంకుల్. పాపమా? వాళ్ళ ముఖం చూస్తేనే పాపం. నీకు తెలియదేమో, ఆ చెంగల్ రైడ్ గడు మర్డరర్. ఇంకా వాళ్ళ మామ పాపిస్తేదవా. పరాయాళ్ళ సొమ్ముని పటికి బెల్లంలో తినేస్తాడు. వాళ్ళతో వ్యాపారం చేసిన వాళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు. అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం. ఒరే ఆనందరావు! ఏమైంది ప్రణీత్ బాబు? నేను ప్రణీత్ బాబుని కాదురా, సెంగల్ రాయని మామని. కనిపెట్టలేకపోయినావులే. ఇంకొక తూరి మా ప్రణీత్ బాబు కోసం ఫోన్ చేసినా, కలిసి నీకు ట్రై చేసినా కాళ్ళు చేతులు చేశానేమనుకున్నావో. పెట్టేయ్ ఫోన్. బావా, నేను కంప్లైంట్ చేసినప్పుడు ఇది నిజంగా మా పార్ట్నర్స్ మధ్యనే తొలి పెట్టడానికి చూసావా? తొడక తీస్తా గబ్బునాయాల. రామానుజం సార్, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? అదే అర్థం కావట్లేదు సార్. హలో, మీరిచ్చిన కంప్లైంట్ కి స్పందించి ఆ. మీ టెలిఫోన్ గంట క్రితమే రిపేర్ చేయడం టైం బ్యాడ్ కాకపోతే కరెక్ట్ గా ఈ టైంకి ఇది రిపేర్ అయిపోవడం ఏంటి? చలో మన అకౌంట్ చూసుకుందాం. ఏమయ్య, ఆ ఫోన్ పని చేస్తున్నా నీకు ముందే తెలుసా? మరి ఎందుకు చెప్పలేదు? మీ మొహంలో టెన్షన్ చూద్దామని. అమ్మో, నీలో శాడిజం కూడా ఉందన్నమాట. ఈ టెన్షన్ నేను తట్టుకోలేను కానీ ఆ ప్లాన్ ఎంత వరకు వచ్చిందో చెప్పు. చూపిస్తా ఉండండి. ఇదేంటో తెలుసా? అరుంధతి ప్యాలెస్ కాదండి, మన ఉండే ప్యాలెస్. గేదెలు కనపట్లా? థియరిటికల్ గా థింక్ చేయి, ప్రాక్టికల్ గా పనిచేయ అన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు. ఈ ప్లాన్ ప్రకారం 62% క్లారిటీ నాకు వచ్చేసింది. ఆ మిగతాది కూడా వచ్చేసింది అనుకో, ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మనం ఎస్కేప్ ప్లాన్ చేయొచ్చు. మిగతా 38% ఎప్పుడు పూర్తవుద్ది? అది ఎలా చెప్తామండి? ఇది క్రియేటివ్ జాబ్. ఒకసారి ఫట్ మనం వచ్చేయచ్చు, ఒకసారి టైం పట్టొచ్చు. ఈ లోపు వాళ్ళు మనం లేసేయచ్చు. ఈ పేపర్ వద్దు, ప్లాన్ వద్దు. ఈ రాత్రికి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి. నేను ప్లాన్ చెప్తాను, నువ్వు ఫాలో. దట్స్ ఆల్. అది కదండి, ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. దట్స్ ఆల్. ఏం సార్ ఇది? కేరళ ఆయిల్. మరి ఈ ఊళ్ళో రాసుకోవచ్చా? పనులు చేయగానే పంచర్ మాత్రం వేస్తావు. ఒకసారి పట్టుకో. అయ్యా బాబోయ్, ఎవడన్నా పొరపాటున పట్టుకున్న జారిపోవటానికి. జనరల్ కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి. సర్లే పదా, ఆ చెప్పులది. ఇవి నా చెప్పులు, మీకు సరిపోవు. నీ తొక్కల చెప్పులు నేను వేసుకోవడానికి కాదు, ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని. పదా. ఎవరు రాదే? నేను మేనేజ్ చేస్తాను, ఉండండి. అడ్డమైన పిల్లలని ఎండ చేరుండయి. మళ్ళీ చేస్తాను. లేదు, అలా చేస్తే లేకుండా పడి ఉంటాడు. నీ అబ్బా ఎదో పిల్లి సచ్చినది దీని. నాకు తెలిసినట్టు వెళ్ళిపోతావు ఏంటి? వెనకాలరా. ఎవరా నిద్రపోలేకుండా ఈ టైంలో? అర్ధార్థ పుట్టి ఫోన్ లేంట్రా. ఏం లేదు భయ్యా, నువ్వు మిడ్ నైట్ దొంగ తిరుగులు తిరుగుతున్నట్టు, చెంబులు తపేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి. ఏదో దరిద్ర పుట్టుకల కనుక. ఏంటి గురుగారు పడుకొని ఒక డిస్టర్బ్ చేస్తారు? నువ్వు ఫోన్ పెట్టారా? స్వరూప్ నేనండి. ఒకసారి ఏమక్కర్లేదు బాయ్. చూసేవరా వాళ్ళ నిజ స్వరూపం. రెట్టి హ్యాండెడ్ గా పట్టించాలి. పద. అలాగే. రామానుజం, చెప్పే జాగ్రత్తగా విను. చెప్పండి గురుజీ. ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. ఓకే, చలో చలో. నువ్విప్పుడు చెప్పవా ఏం జరుగుతుందో తెలుసా? మొత్తం విన్నారా? ఏమన్నా బావా? మీ ప్లాన్ మొత్తం విన్నా. అత్రంతా ఈ స్టోర్ రూమ్ లో పడి సావండి. నవ్వించాలి పద. అమ్మో అమ్మో, వైరక్కాడు.
వాడు రోజు ఈ టైం కుక్కలను వదులుతాడు. ఆ పెద్ద కుక్కలను వదిలితే పర్లేదు, చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు. ఆ చిన్నది ఉందే, చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్. దానికి స్పెషల్ ఫీచర్ కూడా ఉంది. ఏంటిది? మనిషి నచ్చితే వదిలేస్తుంది, నచ్చపోతే కరిచేస్తుంది. అరిచే కుక్క అరవదంటారు కదా, ఇది కరిచే కుక్క అస్సలు అరవదు. అమ్మా, దాన్ని వదిలేడు. అమ్మో, మీరు అటెండి ఇట్టే. అమ్మో, అయ్యో అబ్బోయ్. ఓహో, నేను ఎటు వెళ్తే అటు చూస్తుందంటే. అయ్యో అమ్మో, ఇదే, అయ్యో. అమ్మా, అమ్మని అని చెప్తా. ఇప్పుడు నువ్వు బయటకు ఎలా వస్తావు చూస్తా. ప్రసాద్ గారి వచ్చేయండి. ఎలా వస్తారా వదిలితే రావడానికి? నేను లోపలికి వస్తాను. చెప్పేసి ఈ లంకికి బాగా వేసేస్తే కళ్ళు కనపడి కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి. ముందు మీరు వెళ్ళిపోండి. అది అది ఇక్కడే పడి ఉంటుందిలే. పూజ 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 లాగుతామంటే రూమ్ కాదు, తను రోజుకో రూమ్ లోకి మారుస్తున్నారు కదా. శంకర్ రాయుడు ఎవరు? ఫోన్ ఆఫ్ చేసావచ్చు. ఏయ్, ఎవర్రాది? బొమ్మాలి ఆ? బొమ్మాలి నిన్ను వదలా. వీడా బొమ్మాలి నిద్రంతా పాడు చేసినాడు. రేయ్ పూజ బొమ్మాలి. రే, లేరా లే. ఏంటి నానా? తాతయ్య రూమ్ లోకి పోయి పడుకోపో. తాతయ్య గురకు పెడతాడు, నాకు నిద్ర పడదు. నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లేదు. అంతేంటి? మాట్లాడకుండా పో. పోతాలే. కొడతావేంటి? పోతున్నాను కదా. నేను కొట్టడం ఏందిరా? మందేమన్నా ఎక్కువైనదా? పో. ఈయనొకడు ప్రశాంతంగా నిద్రపోనాడు. చెప్తావా? వాడెందుకుతామే? కొట్టాలా చీరేయాలా, లేకపోతే పూజ అయిపోట్టుకుంటా. సర్లే, ముందు పూజ ఎక్కడ ఉందో కనిపెట్టాలి. నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తా. పూజ, ఈ పుట్టోడు ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టడం చేత కాదు. మళ్ళీ మొక్కి దెబ్బైపోతాడు. వెళ్ళి చెప్పొస్తే బెటర్. పూజ, ఎవరు వచ్చినట్టున్నారు? ప్రసాద్ గారు ఎక్కడున్నారు సార్? అయ్యో, ఇలా పడిపోయారేంటండి? ఏదో మాటలు పైకి లాగబోయా. ఇలా చేయమండి, చేయమండి. అజయ్ కూడా, అజయ్ కూడా. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. అయ్యో అయ్యో, అక్కడే ఉండి వచ్చేస్తాను. ఈ బ్యాడ్లో పడ్డారు ఏంటండి? ఇదే కప్పండి బాబు. ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి. దేవుడు లాంటి మీకెందుకు వచ్చింది సార్? ఏం సార్, నేను ముందు లేకుంటే మీరు వెనకాడతారు. ఏంటండి సీసా పెంకులు? అరే, చూసుకోలేతే బాగా లోతు దిగిపోయినట్టున్నాయి. రండి రండి, కొన్ని కూర్చోండి. మీరు నా కోసం ఇంత హెల్ప్ చేస్తుంటే మీకెందుకు సరే ఎలా జరుగుతున్నాయి? నువ్వు నిజంగా నేర్చుతున్నావా? భలే మరి ఏం మాట్లాడినవి. మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఏడు చెట్టు గొంతు డ్రై అయిపోయింది. ఇక్కడ ఏదో నీళ్లు ఉన్నట్టున్నాయి. ఇవేంటి వేడుకున్నాయి? నాకేం తెలుసు, సరే తాగేస్తాను. వెళ్దాం పదవా, ఇంట్లోకి వెళ్దాంరా. వెళ్దాం పదవయ్యా. నాకై చెప్తున్నాడేంటి? గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్.